హాయ్ అండి, అందరికీ నమస్తే. మేము డే 3 నాసిక్ ఇంకా త్రయంబకేశ్వరం చూడాలనుకున్నాము. మేమైతే తెల్లవారుజామున లేచి ముందుగా నాసిక్ వచ్చాము. ఇక్కడ షిరిడి నుంచి నాసిక్ వచ్చి ఒక 94 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. నాసిక్ నుంచి త్రయంబకేశ్వరంకి అయితే 30 కిలోమీటర్ల దూరం ఉంటుందన్నమాట. ఈ జర్నీ అయితే చాలా బాగుంటుంది. కొండలు, పచ్చని ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం మనసుకి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. మేము వచ్చేసరికి దాదాపుగా 9 అలా అయిపోయింది. ఇక్కడ భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంది. మేము వచ్చిన తర్వాత టికెట్స్ తీసుకున్నాము. ఇక్కడ 300 రూపీస్ టికెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అయితే అది గుడి నుంచి కొంచెం దూరంలో ఉంటుందన్నమాట. ఆర్టీసీ కాంప్లెక్స్కి దగ్గరలో టికెట్స్ ఇస్తున్నారు. ముందైతే మేము అక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకుని మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చాము. టెంపుల్ అయితే ఈరోజు చాలా రష్గా ఉంది. ఈ లైన్ అంతా 300 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళే. దాదాపుగా గుడి నుంచి ఇంకొక కిలోమీటర్ వరకు లైన్ ఉంది. ఎండలో కూడా అలానే నించొని ఉన్నారు. మేము కూడా చాలాసేపు వెయిట్ చేసాము. సుమారుగా మాకు దర్శనం అవ్వడానికి 3 గంటల సమయం పట్టింది. లోపల టెంపుల్ దగ్గరలోకి అయితే వచ్చాము. ఇక్కడికి రావడానికి మాకు 2 అవర్స్ టైం పట్టింది. ఈ టెంపుల్ చూసారా, బయట కూడా చాలా విశాలంగా ఉంది. దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని మేము బయటకు వచ్చామండి. లోపల జ్యోతిర్లింగంకి గర్భగుడిలోకి అయితే రానివ్వరు, ఎవరిని ముట్టుకునే అవకాశం కూడా ఇక్కడ ఉండదు. అక్కడ హాల్లోనే కొన్ని అభిషేకాలు అవి కూడా చేస్తున్నారు. మేము కూడా చేయించుకొని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. బయట నుంచి టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. దర్శనం అయిన తర్వాత చాలాసేపు మేము గుడి బయట కూర్చున్నాము. కాసేపు అలా మెడిటేషన్ చేసుకొని తర్వాత మేము బయలుదేరామన్నమాట. టెంపుల్ వ్యూ అయితే బయట నుంచి ఇలా ఉంది. ఇక్కడ పక్కన ప్రసాదం కౌంటర్ కూడా ఉంది. లడ్డు ప్రసాదం ఇస్తున్నారు అన్నమాట. నేను కూడా ప్రసాదం తీసుకున్నాను. గుడి నుంచి బయటికి రాగానే ఇక్కడ ఒక సరస్వతి ఆలయం కూడా ఉంటుంది. సరస్వతి ఆలయం మేము కూడా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము. దాని తర్వాత ఇలా బయట చాలా విగ్రహాలు అన్నీ అమ్ముతున్నారనమాట. టెంపుల్ నుంచి బయటకు వచ్చాక ఎదురుగా ఉండే వ్యూ అయితే చాలా బాగుంటుందండి. ఈ కొండలు ఎంత అందంగా ఉంటాయంటే చెప్పలేము, చాలా ప్రశాంతంగా అనిపిస్తాయి. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మేమైతే నెక్స్ట్ నాసిక్ వెళ్ళాల్సి ఉంది కాబట్టి మేము వెంటనే బయలుదేరిపోయాము. నాసిక్ చేరుకునేసరికి మాకు చీకటి పడిపోయింది. 7 అలా అయిపోయింది. డైరెక్ట్గా మేము పంచవటికి వచ్చాము. చూసారు కదా, ఇది పంచవటి. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి. వాటి మీద నెంబర్స్ కూడా వేసి ఉంచారనమాట. ఈ పక్కనే పంచవటి పక్కన ఒక గుహలాగా ఉంటుంది. మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అవి లోపలికి ఫోన్ అలౌ చేయరు కాబట్టి తీయడానికి అవ్వలేదు. సీతాదేవి నివసించిన గుహ అని చెప్తున్నారనమాట. చాలా లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. దాని ఎదురుగా ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. సీతాదేవిని తీసుకువెళ్ళడము, అక్కడ ఉండడము, అలా చిన్నగా పంచవటికి ఎదురుగానే. ఇక్కడ ఒక 5 ప్లేసెస్ అలా చూపిస్తారు మనకి. ఇది సీతాదేవిని
అపహరించిన ప్లేస్ అని చెప్తున్నారు. నిజానికి ఇది కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడే రావణాసురుడు సీతాదేవిని అపహరించారని చెప్పారనమాట. ఇక్కడ సీతాదేవి గుడి కూడా ఉంది, చిన్నగా కడుతున్నారు అప్పటికే. దీని తర్వాత హనుమాన్ మందిర్ ఉంది. ఈ హనుమాన్ మందిర్ అయితే చాలా బాగుందండి. హనుమాన్ మందిర్ కూడా దర్శనం అయిపోగానే అక్కడ ఒక రామాలయం ఉంది. అంటే ఒక 2 రామాలయాలు ఉన్నాయండి ఇక్కడ. శ్రీరామ్ టెంపుల్ అని ఒకటి, కాలారాం టెంపుల్ అని ఒకటి. ఇది కాలారాం టెంపుల్. దీని అన్నీ కూడా పక్క పక్కనే ఉన్నాయి. కాలారాం టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. మేము వచ్చేసరికి ఇక్కడ భజనలు అవి జరుగుతూ ఉన్నాయి. కాలారాం టెంపుల్ కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము మేము. ఈ ప్లేసెస్ అన్నీ పక్క పక్కనే ఉన్నాయండి. ఒక సుమారుగా 5 ప్లేసెస్ చూపిస్తున్నారు. పంచవటిలో అయితే హైలైట్ ఈ కాలారాం టెంపుల్ అని చెప్పొచ్చు. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. టెంపుల్ అంతా రాతితో కట్టిందనమాట. చాలా పురాతన రామాలయం. మేము వచ్చేసరికి ఇక్కడ భజనలు అవి జరుగుతూ ఉన్నాయి. ఈ టెంపుల్ నుంచి అయ్యాక మేము త్రివేణి సంగమంకి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది త్రివేణి సంగమం. త్రివేణి సంగమం కూడా చాలా అద్భుతంగా ఉందండి. మేము వెళ్ళేసరికి చీకటి పడింది. అక్కడే ఆ నదిలో శివలింగాలు ఉన్నాయి. అక్కడికక్కడే అభిషేకాలు చేసి దండం పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటున్నారు. నేను కూడా గోదావరి మాతకి దీపం వదిలి నమస్కరించుకున్నాను. ఈ పక్కనే అర్ధనారీశ్వర టెంపుల్ కూడా ఉందండి. అయితే మేము వెళ్ళేసరికి అక్కడ హారతి జరుగుతుంది, టైం సరిపోలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్